హాయ్, హలో, నమస్తే. నేను మీ శ్రవణ్ కుమార్ పన్నాల. ఇక్కడండి చానా రోజులైతుంది లైవ్ క్లాసెస్ తీసుకోక. ఈరోజు ఒక చిన్న టాపిక్, ఎకనామిక్స్‌లో ముఖ్యమైనటువంటి టాపిక్స్ బ్యాంకుల జాతీయకరణ గురించి చూద్దామండి. జాతీయకరణము అంటే ఏమిటి? ఇక్కడండి జాతీయకరణం నేషనలైజ్డ్ ఇంగ్లీష్‌లో. జాతీయకరణము అంటే ప్రైవేటు ఆధీనంలో ఉన్నటువంటి ప్రైవేటు ఆస్తులు కానీ సంస్థలు కానీ ప్రభుత్వము ఆధీనంలోకి వెళ్ళిపోవడాన్నే జాతీయకరణము అంటారు. మనకు జాతీయకరణము అనేటువంటిది స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా వాటికి చేశారు. మీరు చూస్తే ఆర్బీఐ కూడా మొదటగా ప్రైవేట్ బ్యాంక్ వల్లనే పనిచేసింది. కానీ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత 1949లో జాతీయకరణం చేశారు. అదేవిధంగా ఎల్ఐసిలో కూడా చూసినట్లయితే మొదటగా మన దగ్గర ఇండియాలో చాలా వరకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీసే ఉన్నాయి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలను అన్నీ కలిపి 1956వ సంవత్సరంలో అన్ని బ్యాంకులను, అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలను నేషనలైజ్డ్‌గా చేస్తూ, జాతీయకరణంగా చేస్తూ ఎల్ఐసిని ఏర్పాటు చేశారు 1956 సెప్టెంబర్ 1న. అదేవిధంగా కొన్ని ప్రైవేటు బ్యాంకులను కూడా జాతీయకరణం చేయటం జరిగింది. ఓకే, ఎందుకు వాస్తవానికి బ్యాంకులను జాతీయకరణము చేయటం జరిగింది అంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పరిశ్రమల మీద 1967వ సంవత్సరంలో, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, 1967వ సంవత్సరంలో 1967 ఇయర్‌లో హజారే కమిటీ, అన్నా హజారే కాదండి, హజారే కమిటీ ఇండస్ట్రియల్ ప్లానింగ్ అండ్ లైసెన్సింగ్ పాలసీ మీద అధ్యయనం చేసిన ఆర్థికవేత్త ఎవరండి అంటే హజారే కమిటీ. ఓకే, పరిశ్రమల మీద అధ్యయనం చేశాడు. వాటి యొక్క లైసెన్సింగ్ విధానం మీద అధ్యయనం చేసినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే హజారే కమిటీ. ఈ హజారే కమిటీ ఏమని సిఫారసు చేశాడండి అంటే, భారతదేశంలో బ్యాంకులు అనేటువంటివి కేవలము భారీ పరిశ్రమలకు మాత్రమే రుణాలు ఇస్తున్నాయని చెప్పి సిఫారసు చేశాడు. సమాజంలో ఒక వర్గము ప్రజలకు మాత్రమే రుణాలు అందుతున్నాయి బ్యాంకుల ద్వారా అని చెప్పి ఎవరండి నివేదికను సమర్పించింది అంటే హజారే కమిటీ. చూడండి, ఈ కమిటీ పరిశ్రమలకు బ్యాంకులకు మధ్య అనుసంధానము లేకపోతే పరపతి మీన్స్ రుణాలండి. ఇక్కడ రుణాలు అనేటువంటిది తీసుకురావటం కష్టమని అభిప్రాయపడ్డాడు హజారే కమిటీ. దీంతో ఇందిరాగాంధీ బ్యాంకులపై మొదటగా జాతీయకరణం అనేటువంటిది చేయలేదు. ఇందిరాగాంధీ చేయకుండా మొదటగా సోషల్ కంట్రోల్ సామాజిక నియంత్రణను ప్రవేశపెట్టడం జరిగింది. ప్రైవేటు బ్యాంకులు కూడా తప్పనిసరిగా వ్యవసాయ రంగానికి, చిన్న తరహా పరిశ్రమలకు, స్మాల్ స్కేల్స్ ఇండస్ట్రీస్కి తప్పనిసరిగా రుణాలు ఇవ్వాలి అనేటువంటి కండిషన్ మీద సోషల్ కంట్రోల్ను ప్రవేశపెట్టి ప్రతి ప్రైవేట్ బ్యాంకు దీన్ని అమలు చేయాలని చెప్పి రికమెండేషన్ చేసింది. కానీ ప్రైవేట్ బ్యాంకులు ఎవరు కూడా ఆచరణ చేయలేదు. దీంతో ఇందిరాగాంధీ ప్రైవేటు బ్యాంకులను ఇక జాతీయకరణము చేయటం జరిగింది. అయితే జాతీయకరణము సందర్భంగా ఇందిరాగాంధీ ఏమని చెప్పిందండి అంటే, ఏమని విమర్శించింది బ్యాంకుల మీద అంటే, బ్యాంకులు కేవలం పెద్ద వ్యాపారవేత్తలకే కేంద్రీకృతమయ్యాయి. ఇంతకుముందు చెప్పాను, సమాజంలో ఒక వర్గం ప్రజల గురించే పనిచేస్తున్నాయి. వ్యవసాయానికి, చిన్న పరిశ్రమలకు ప్రైవేటు బ్యాంకులు సరిగ్గా రుణాలు ఇవ్వలేకపోవటం. నెక్స్ట్, రూరల్ సెమీ అర్బన్ ప్రాంతాలలో వాణిజ్య బ్యాంకులు విస్తరించలేదు. ఇక్కడ మనకు బ్యాంకుల్లో చాలా డిఫరెంట్ బ్యాంకులు ఉన్నాయండి. ఇక్కడ వాణిజ్య బ్యాంకులు అంటే ఏమిటండి అంటే, వాణిజ్య బ్యాంకులు అంటే కేవలము లాభాల గురించి పనిచేయు బ్యాంకులను వాణిజ్య బ్యాంకులు అంటారు. ఉదాహరణకు ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్ ఇలాంటివన్నీ వాణిజ్య బ్యాంకులే. ఆర్ఆర్బి అనేటువంటివి ఉన్నాయి, రీజనల్ రూరల్ బ్యాంక్స్, అక్కడ గ్రామీణ అభివృద్ధి కోసము పాటుపడేటువంటివి. సహకార బ్యాంకులు అనేటువంటివి ఉన్నాయి. బ్యాంకులు అనేటువంటివి వివిధ రకాలుగా ఉంటే దీనిలో కొన్ని ప్రైవేట్ వాణిజ్య బ్యాంకులను ఏం చేసిందండి అంటే జాతీయకరణము చేస్తున్నదని చెప్పింది. అప్పటికి రూరల్ సెమీ అర్బన్ ఏరియాల్లో కూడా పెద్దగా బ్యాంకులు విస్తరించలేదు. అయితే ప్రజల్లో బ్యాంకింగ్ అవేర్నెస్ తీసుకురావటం కోసం, బ్యాంకుల్లో సంస్కరణలను చేయటం కోసం ఇందిరాగాంధీ ప్రైవేటు బ్యాంకులను జాతీయకరణం చేయటం జరిగింది. మొదటగా 1969వ సంవత్సరంలో, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్,
1969 జూలై 19న 50 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లు కలిగిన 50 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లు కలిగిన 14 బ్యాంకులను 14 బ్యాంక్స్ను ఇక్కడ జాతీయకరణము చేయటం జరిగింది. ఎన్ని బ్యాంకులండి అంటే 14 బ్యాంకులను జాతీయకరణము చేయటం జరిగింది. అయితే 1969 జూలై 19న ఇప్పుడు ప్రశ్నలు కూడా ఎలా అడుగుతున్నాడండి అంటే మొదటి విడత 14 బ్యాంకులను జాతీయకరణము చేయబడిన ప్రణాళిక ఏది అని కూడా ప్రశ్నలు అడుగుతున్నాడండి. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, 1969 జూలై అంటే అప్పటికి మనం 4వ ప్రణాళికలో ఉన్నాం. 4వ పంచవర్ష ప్రణాళిక ఇయర్ ఎప్పుడండి అంటే 1969 1969 ఏప్రిల్ 1న స్టార్ట్ అయింది. అంటే 4వ ప్రణాళిక కాలంలో ఎన్ని బ్యాంకుల నుండి జాతీయకరణము చేసింది అండి అంటే 14 బ్యాంకులు. ఈ 14 బ్యాంకులు ఒక చిన్న కోడ్ రూపంలో చూపిస్తున్నాను చూడండి. ABCDIPSU అనేటువంటిది మన కోడ్. సేమ్ ఇలానే రాసుకోండి స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ బి మీద 3 అని పెట్టాను, సి మీద 2 అని పెట్టాను. అంటే బి మీద 3 బ్యాంకులు అనేటువంటివి, సి స్పెల్లింగ్ మీద 2 బ్యాంకులు అనేటువంటివి వచ్చాయి, ఐ మీద 2, యు మీద 3 బ్యాంకులు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ ABCDIPSU మన కోడ్ అండి స్టూడెంట్స్, ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అండి. ఓకేనండి. అయితే ఇక్కడ బ్యాంకుల్లో కనుక చూసుకున్నట్లయితే మొదటి విడత 14 బ్యాంకులను జాతీయకరణం చేశారని చెప్పాను. 14 బ్యాంకుల్లో చూసినట్లయితే మనకు ఏ మీద అలహాబాద్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్. నెక్స్ట్ బి మీద మొత్తం 3 బ్యాంకులు ఉన్నాయండి, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ 3 బ్యాంకులను కూడా, ఈ 3 బ్యాంకులు బి మీద అనేటువంటివి కనపడుతున్నాయి. ఇక్కడ చూడండి, బి మీద మొత్తం 3 ఉన్నాయి. నెక్స్ట్ సి స్పెల్లింగ్ మీద 2 వస్తాయి కోడ్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ అనేటువంటివి 2 కూడా ఉన్నాయి. నెక్స్ట్ డి మీన్స్ దేనా బ్యాంక్, దేనా బ్యాంక్. ఐ మీద 2 ఉన్నాయండి, ఐ మీద మన కోడ్లో 2 ఇచ్చాను చూడండి. ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఐ మీద 2 బ్యాంకులు ఉన్నాయి, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. నెక్స్ట్ పి మీద పంజాబ్ నేషనల్ బ్యాంక్, పి మీన్స్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఎస్ మీద సిండికేట్ బ్యాంక్, ఎస్ మీన్స్ సిండికేట్ బ్యాంక్. యు మీద యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్. యు మీద కూడా 3 బ్యాంక్స్ ఉంటాయండి. యు మీన్స్ ఫస్ట్ వన్ యునైటెడ్ బ్యాంక్, యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్. నెక్స్ట్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యు మీద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంకులను మొత్తం కూడా ఇందిరాగాంధీ 1969 జూలై 19న 50 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లు కలిగిన 14 ప్రైవేట్ వాణిజ్య బ్యాంకులను జాతీయకరణం చేశారు. ఒకటి కోడ్తో సహా స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ 1980వ సంవత్సరంలో రెండవసారి బ్యాంకులను జాతీయకరణం చేశారు. మొదటిసారి 1969 జూలై 19 చేస్తే రెండవసారి సెకండ్ టర్మ్ 1980 ఏప్రిల్ 15న 1980 ఏప్రిల్ 15న 200 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లు కలిగిన 6 ప్రైవేటు బ్యాంకులను 6 ప్రైవేట్ వాణిజ్య బ్యాంకులను జాతీయకరణం చేశారు. సెకండ్ టర్మ్ 1980 అంటే అప్పటికి ఏప్రిల్ 1 అంటే కరెక్ట్ 6వ ప్రణాళిక ఆ రోజే ఏప్రిల్ 1న స్టార్ట్ అయిందండి. మనకు 6వ ప్రణాళిక కాలంలో 1980వ సంవత్సరంలోనండి 6 ప్రైవేట్ బ్యాంకులను జాతీయకరణం చేశారు. ఈ 6 బ్యాంకుల్లో కూడా ఎన్ని కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయండి అంటే 200 కోట్లకు పైగా డిపాజిట్లు కలిగినటువంటి బ్యాంకులను జాతీయకరణము చేయటం జరిగింది. చిన్న కోడ్ అండి, APCONV అంటే ఆప్కో ఎన్వి మన కోడ్. ఎన్వి మీన్స్ నాన్ వేజ్. ఆప్కో అంటే చేనేత వస్త్ర పరిశ్రమను ఆప్కో అనే పేరుతో పిలవటం జరుగుతుంది. ఓకే, ఇందులో ఏ మీన్స్ ఆంధ్ర బ్యాంక్, పి మీన్స్ పంజాబ్ అండ్ సింధు బ్యాంక్, సి మీన్స్ కార్పొరేషన్ బ్యాంక్, ఓ మీన్స్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఎన్ మీన్స్ న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వి మీన్స్ విజయ బ్యాంక్. మొత్తం ఎన్ని బ్యాంకులు అండి అంటే 6 బ్యాంకులు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఏ అంటే ఆంధ్ర బ్యాంక్,
P means Punjab and Sindhu Bank, C means Corporation Bank, O means Oriental Bank of Commerce, N means New Bank of India, V means Vijaya Bank. మొత్తము రెండవసారి 1980వ సంవత్సరంలో 6 బ్యాంకులను జాతీయకరణం చేశారు. మొదటి విడత ఎన్ని బ్యాంకులను జాతీయం చేశారండి అంటే 1969 జూలై 19న మొత్తము 14 బ్యాంకులను జాతీయకరణం చేస్తే రెండవ విడత 6 బ్యాంకులను జాతీయకరణం చేశారు. మొత్తము జాతీయకరణం చేయబడిన బ్యాంకుల సంఖ్య 1969లో 14 బ్యాంకులు, 1980లో 6 బ్యాంకులు, మొత్తము జాతీయకరణం చేయబడిన బ్యాంకుల సంఖ్య 20 బ్యాంకులు. ఓకే, అయితే దీనిలోనండి న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. 1983వ సంవత్సరంలో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటి న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటి బ్యాంక్ అనేటువంటిది నష్టాలలో ఉండటంతో ఈ బ్యాంకును పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి విలీనం చేయటం జరిగింది. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి విలీనం చేయటం జరిగిందండి. ఏ బ్యాంక్ అండి అంటే న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది 93వ సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం కావటం జరిగింది. దీంతో 19 బ్యాంకులకు తగ్గిపోయాయి. జాతీయకరణం చేయబడినటువంటి బ్యాంకుల సంఖ్య 19కి తగ్గిపోయాయి. అయితే 2019వ సంవత్సరంలో ఏప్రిల్ 1వ తేదీన 2019వ సంవత్సరము ఏప్రిల్ 1వ తేదీన విజయ బ్యాంకు, దేనా బ్యాంకులు ఈ 2 బ్యాంకులు కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి విలీనం చేయడం జరిగింది. 1 ఏప్రిల్ 2019న వాస్తవానికి బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంకు, దేనా బ్యాంక్ ఈ 3 బ్యాంకులను విలీనం చేసి బ్యాంక్ ఆఫ్ బరోడాగా ఏర్పాటు చేయటము జరిగింది. ఓకే, ప్రస్తుతానికి బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంకుల్లో 3వ స్థానం ఆక్రమించినటువంటి బ్యాంక్ ఏదండి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడానే. ఓకే, నెక్స్ట్ వన్ అండి, ఈ సంవత్సరం 2020 ఏప్రిల్ 1వ తేదీన మరికొన్ని బ్యాంకులను విలీనం చేయటం జరిగింది. దీనిలో 2020 ఏప్రిల్ 1వ తేదీన ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అండ్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అండ్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ 2 బ్యాంకులను కూడా ఎందులో విలీనం చేయటం జరిగిందండి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి విలీనం కావటం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ అండి, ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు ఈ 2 బ్యాంకులు కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం కావటం జరిగింది. యూనియన్ బ్యాంకులోకి విలీనం కావటం జరిగింది. ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంకులో విలీనం చేయటం జరిగింది. నెక్స్ట్ సిండికేట్ బ్యాంక్ అనేటువంటిది ఎందులో విలీనం కావటం జరిగిందండి అంటే కెనరా బ్యాంకులో విలీనం చేయటము జరిగిందండి. ఓకే, సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకులో విలీనం కావటం జరిగింది. అలహాబాద్ బ్యాంక్ అనేటువంటిది ఇండియన్ బ్యాంకులోకి విలీనము చేయటం జరిగిందండి. ఏ రోజునండి అంటే 2020 ఏప్రిల్ 1వ తేదీన మొత్తం చూడండి, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ వన్ అండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులు, నెక్స్ట్ కెనరా బ్యాంకు లోకి సిండికేట్ బ్యాంక్ అనేటువంటిది కెనరా బ్యాంకులోకి విలీనం కావటం జరిగింది. అలహాబాద్ బ్యాంక్ అనేటువంటిది ఇండియన్ బ్యాంకులోకి విలీనం కావటం జరిగింది. ప్రస్తుతానికి జాతీయకరణము చేయబడిన బ్యాంకుల సంఖ్య ఎంతండి అంటే 11 బ్యాంకులు అనేటువంటివి కలవు. ఓకేనా స్టూడెంట్స్, 11 బ్యాంకులు అనేటువంటివి కలవు. ఓకే, వాస్తవానికి జాతీయకరణము చేయబడిన బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంక్ ఏదండి అంటే ప్రస్తుతానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేటువంటిది అతిపెద్దగా ఉంటే రెండవ స్థానంలో ఎవరున్నారండి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా అనేటువంటిది ఉన్నది. ఈ విధంగా అడగడానికి ఛాయిస్ ఉంది. నెక్స్ట్ వాణిజ్య బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంక్ ఏదండి అంటే ఎస్బీఐ బ్యాంక్. వాణిజ్య బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంక్ ఏదండి అంటే ఎస్బీఐ బ్యాంక్ అండి. నెక్స్ట్ జాతీయకరణం చేయబడిన బ్యాంకులు అతిపెద్దది ఏదండి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ గా చెప్పుకోవచ్చు. అయితే వాణిజ్య బ్యాంకులు అంటే లాభాల కోసం పనిచేసేటువంటివి. ఎస్బీఐ జాతీయము చేయబడిన బ్యాంకులను మొత్తం కూడా వాణిజ్య బ్యాంకులు అంటారు. మరి వాణిజ్య బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంక్ ఏదండి అంటే ఎస్బీఐ మొదటి స్థానంలో ఉంటే రెండవ స్థానము
పంజాబ్ నేషనల్ బ్యాంకు. మూడవ స్థానంలో ఎవరున్నారండి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా అనేటువంటిది కలదండి. మొదటి 3 స్థానాలలో కలవు. ప్రస్తుతానికి జాతీయకరణం చేయబడిన బ్యాంకుల సంఖ్య ఎంతండి అంటే 11 బ్యాంకులు అనేటువంటివి కలవు. బ్యాంకులను మొదటిసారిగా జాతీయకరణం చేయబడినటువంటి సంవత్సరం 1969 జూలై 19న మొత్తము 14 బ్యాంకులను జాతీయకరణం చేస్తే, రెండవసారి బ్యాంకులను జాతీయకరణం చేయబడింది 1980 ఏప్రిల్ 15న 6 బ్యాంకులను జాతీయకరణము చేయటం జరిగింది. మొత్తము జాతీయకరణము చేయబడిన బ్యాంకుల సంఖ్య 20. ఇందులో 1993వ సంవత్సరంలో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేశారు. 2019 ఏప్రిల్ 1వ తేదీన బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి విజయ బ్యాంకు, దేనా బ్యాంకులు విలీనం కావడం జరిగింది. నెక్స్ట్ 2020 ఏప్రిల్ 1వ తేదీన కూడా కొన్ని బ్యాంకులు అనేటువంటివి విలీనము చేయటము జరిగింది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? ఓకే, కరోనా టైం అని చెప్పి ఎక్కువ మంది టైం వేస్ట్ చేయకండి. ఎక్కువ టైం మాత్రము ఇవ్వడు. ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చాడు అంటే ఎక్కువ టైం మాత్రము ఇవ్వటం లేదండి స్టూడెంట్స్. కాబట్టి కంపల్సరీగా స్టూడెంట్స్ ఏ రోజు ఎగ్జామ్ అనేటువంటిది వెయిట్ చేయకండి. కంపల్సరీగా ఏదో ఒక టాపిక్ చూసుకుంటూ చదవండి. నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ బాగా స్టడీ చేస్తుండండి. ఓకేనా స్టూడెంట్స్? ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. నెక్స్ట్ క్లాస్ ఫర్దర్గా మరో టాపిక్లో గురించి చూద్దామండి.